యూనిట్ 3లోని కండరం మజిల్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. మొదటగా కండరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మయాలజీ కండర శాస్త్రం అని అంటారు. ఈ కండరాలు అనేటివి మధ్య త్వచం నుంచి ఏర్పడతాయి. కండరం అనేది ఒక లాటిన్ పదం మస్కులస్ నుంచి గ్రహించారు. దీని అర్థం చిట్టెలుక అని. ఎందుకంటే కండరానికి పేరు పెట్టడానికి కారణం చర్మం కింద వాటి యొక్క చలనాలు అనేటివి పరిగెత్తే చిట్టెలుకలాగా ఉండడం వలన ఈ పేరు పెట్టారు. ముఖ్యంగా జంతువులలో దేహ కదలికలు గమనం అనేటివి ఈ కండరాల యొక్క సంకోచ సడలికల వలన జరుగుతాయి. కండరాలు రకాలు. ఇక కండరాలు అస్థి కండరం, నునుపు కండరం, హృదయ కండరంగా 3 రకాలుగా విభజించబడ్డాయి. మొదటగా అస్థి కండరం. అస్థి కండరాలను రేఖిత కండరం లేదా నియంత్రిత కండరం అని కూడా అంటారు. ఎందుకంటే ఇది జీవి యొక్క నియంత్రణలో ఉంటుంది. అంటే ఇందాక చెప్పినట్టుగా జీవి యొక్క దేహ కదలికలకు మరియు గమనానికి ఇవి తోడ్పడతాయి. కాబట్టి జీవి వీటిని నియంత్రించగలుగుతుంది. ఇవి అస్థిపంజరానికి అతుక్కొని ఉంటాయి. కాబట్టి వీటిని అస్థి కండరాలు అని కూడా అంటారు. ఈ అస్థి కండరాన్ని సూక్ష్మదర్శిని కింద పరిశీలించినప్పుడు ఇది కణాలు కాంతి నిష్క్రాంతి పట్టీలను అడ్డుచారల రూపంలో చూపుతాయి. కాబట్టి దీనిని చారల కండరం అని కూడా అంటారు. అస్థి కండరాలు అనేటివి పొడవుగా, స్తూపాకారంగా, అశాఖీయంగా, ఎటువంటి శాఖలు లేకుండా కట్టలుగా ఒకే దగ్గర అమరి ఉంటాయి. వీటి యొక్క పొడవు సుమారుగా 1 నుంచి 30 సెంటీమీటర్లు ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు ప్రతి కండర కణాన్ని ఆవరించి ఎండోమైసియం అనే పొర ఉంటుంది. అనేక కండర కణాలు కలిసి చిన్న చిన్న కట్టలుగా అమరి ఉంటాయి. ఈ కట్టలను కండర కణబంధాలు లేదా ఫాస్కిల్స్ అంటారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్నే ఫాస్కిల్ అంటారు. అంటే అనేక కండర కణాలు అన్నీ కలిసి ఒక కట్టగా ఒక దగ్గర ఏర్పడి ఫాస్కిల్గా ఏర్పడతాయన్నమాట. ఈ ఫాస్కిల్స్ అన్నీ కలిసి ఒక కండరం అనేది ఏర్పడుతుంది. సో ఈ ఫాస్కిల్స్ అన్నిటినీ ఆవరించి పెరిమైసియం అనే ఒక పొర ఉంటుంది. ఈ కండరం మొత్తాన్ని కప్పి ఎపిమైసియం అనే ఒక సంయోజక కణజాల పొర అనేది ఉంటుంది. కండరానికి 2 చివరలా చూసినట్లయితే కొల్లాజెన్ తంతువులతో నిర్మితమైనటువంటి టెండాన్స్ అనే నిర్మాణాలు ఉంటాయి. ఇవి ఎందుకయ్యా అంటే ఇవి కండరాన్ని ఎముకతో అతికించడానికి తోడ్పడతాయి. ఈ అస్థిపంజర కండర సంకోచం అనేది దైహిక నాడీ వ్యవస్థ యొక్క ఆధీనంలో ఉంటుంది. ఇక రెండవది నునుపు కండరాలు, సెన్సిటివ్ మజిల్స్. నునుపు కండరాలను రేఖిత కండరాలని కూడా అంటారు. వీటిని అంతరాంగ కండరాలని లేదా అనియంత్రిత కండరాలని కూడా అంటారు. ఎందుకంటే ఇవి జీవి యొక్క ఆధీనంలో ఉండవు. ఈ కండరాలు రక్తనాళికలు, వాయునాళం, శ్వాసనాళాలు, జీర్ణాశయం, పేగు, విసర్జక నాళాలు, జనననాళాలు మొదలైన అంతరాంగ అవయవాలలో ఉన్నందున వీటిని అంతరాంగ కండరాలని అంటారు. ఇవి జీవి యొక్క దేహం లోపల ఉండడం వలన వీటిని అలా పిలుస్తారు. ఈ నునుపు కండరాలు అనేటివి స్వయం చోదిత నాడీ వ్యవస్థకు అనుసంధానం చేయబడి ఉండటం వలన ఇవి జీవి యొక్క ఆధీనంలో ఉండవు. కాబట్టి నునుపు కండరాలను అనియంత్రిత కండరాలని అంటారు. ఈ నునుపు కండరాలు కదురు ఆకారంలో ఉంటాయి. అంటే మధ్యలో లావుగా ఉండి చివరలు మొనదేలుతూ ఉంటాయన్నమాట. దీని మధ్యలో ఒక కేంద్రకం కూడా ఉంటుంది. ఇవి ఉండే అవయవాన్ని బట్టి వీటి యొక్క పొడవు అనేది మారుతూ వస్తుంది. ఇవి రక్తనాళంలో అయితే 20 యూనిక్ మైక్రాన్స్, ఆంత్రంలో అయితే 200 యూనిక్ మైక్రాన్స్ పొడవుతో ఉంటాయి. ఈ నునుపు కండరాలు అనేటివి అనేక క్రియలను నిర్వహిస్తాయి. ఇవి ప్రముఖంగా అంతర పరిసరాలను క్రమపరిచే జీవక్రియలను నిర్వహిస్తాయి. అంటే ధమనులలో రక్తనాళ ప్రవాహాన్ని, జఠరాంత్రంలో ఆహారం చలనం చేస్తాయి, మూత్రాశయం నుంచి మూత్ర విసర్జన చేస్తాయి, అలాగే ఊపిరితిత్తుల ద్వారా గాలి ప్రవాహాన్ని కూడా క్రమపరుస్తాయి. ఇక మూడవది హార్దిక కండరాలు, హార్ట్ మజిల్స్. హృదయ కండరం. ఇది గుండె గోడల్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ హృదయ కండరం అనేది ఇంతకుముందు చెప్పుకున్నటువంటి అస్థి కండరం మరియు నునుపు కండరం రెండింటి లక్షణాలను కలిగి ఉంటుంది. ఎలాగా అంటే అస్థి కండరం లాగా స్తూపాకారంగాను మరియు చారలను చూపుతుంది. అలాగే నునుపు కండరం లాగా ఇది అనియంత్రితమైనది.
మరియు స్వయంచోదిత నాడీ వ్యవస్థ యొక్క నియంత్రణలో ఉంటుంది. అంటే దీని యొక్క సంకోచ వ్యాకోచాలు అనేటివి జీవి యొక్క ఆధీనంలో ఉండవు. అంటే జీవి తానంతట తాను గుండె యొక్క సంకోచ వ్యాకోచాలను నిర్వహించలేదు. జీవి యొక్క పరిస్థితికి అనుగుణంగా స్వయంచోదిత నాడీ వ్యవస్థ అనేది ఈ గుండె పనితీరును నియంత్రిస్తుంది. కాబట్టి ఇది అనియంత్రితమైనది. సో ఈ హృదయ కండరం యొక్క కణాలు పొట్టిగా మరియు స్తూపాకారంగా ఉండి 1 లేదా 2 కేంద్రకాలతో ఉంటాయి. మరొక హృదయ కండరం యొక్క ప్రత్యేక లక్షణం ఏంటయ్యా అంటే దీనిలోని కణాలు ఒకదానితో మరొకటి ప్రత్యేక ప్రాంతాల వద్ద అంతర సంబంధాలను కలిగి ఉంటాయి. ఇక్కడ ఈ పటంలో చూపించిన విధంగా ఈ అనుసంధాన ప్రత్యేక ప్రాంతాలనే కణ సంధాన చక్రాలు అని అంటారు. సో ఇంతటితో ఈ మజిల్ అనే టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ.